తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో గల చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలను అందించారు. తెనాలి మండల గ్రామమైన ఎరుకలపూడిలో చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భానుతేజ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్, డాక్టర్ చందు హేమ, డాక్టర్ సుస్మిత, డాక్టర్ ప్రత్యూష, ఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విశాలదేవ్, డాక్టర్ దీప్తి, ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ సునీత, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చక్రవర్తి, విజయవాడ డెంటల్ డాక్టర్ రిషి రాహుల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎరుకలపూడి గ్రామం అంటేనే తరతరాల నుంచి కూడా మానసిక వైద్యం అనేది, మానసిక రుగ్మతలతో కూడినటువంటి ఎవరైతే వాళ్ళు వ్యాధిగ్రస్తులై ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆయుర్వేద వైద్యం అనేది దాదాపు 70-80 సంవత్సరాల ముందే ఇక్కడి నుంచి ప్రారంభమైంది. సహజంగా నవ్వుతా చెప్పుకుంటారు, ఎవరన్నా కొద్దిగా తేడాగా మాట్లాడితే వీళ్ళని ఎరుకలపూడిలో చేర్పించాలరా అని చెప్పి చెప్పుకుంటారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రగడ్డ ఒకటి, ఆ తర్వాత మన ప్రాంతానికి వచ్చేటట్టుగా ప్రత్యేకంగా ఎరుకలపూడికి ఆ ప్రత్యేకత మొదటి నుంచి ఉంది. సుబ్బారావు తండ్రి వెంకటరావు ఇదే రకంగా ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకొని, ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు 340 మంది ఈరోజు చందు సుబ్బారావు గారు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తనయుడు ఆయన నేతృత్వంలో దాదాపు 341 మంది రోగుల్ని ఇక్కడ పెట్టుకోవటం జరిగింది. మరి హేమ జన్మదినం మరి ఇంతే వడ్డింతే అన్నట్టుగా 100 వసంతాలు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పి చక్కటి వైద్యాన్ని అందించాలి, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, తాతల తండ్రుల యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని మీ అందరూ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా, ఇది ఒక అలంకారప్రాయం కాదు, గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడే నేచరు యంగ్స్టర్స్లో ఆ కాంపిటెన్సీని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతటి ఆత్మస్థైర్యాన్ని మీ అందరూ నింపుకోవాలని చెప్పి ప్రతి అడుగు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మీకు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, మనం సరైన వైద్యాన్ని అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పూర్తిగా విశ్వసిస్తూ ఆ నమ్మకం, ఆ విశ్వాసాన్ని మీ తండ్రి దగ్గర నుంచి మీ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గౌరవ సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా నీకు నిండు 100 ఏళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు దిగ్విజయంగా కొనసాగుతారు. చందు సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది. ఆల్బర్ట్ రాజా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు.